హలో అండి. వెల్కమ్ టు క్వీన్ కార్తిక. వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఈ బ్యాగ్స్ వచ్చేసి మనకి ఒక 200 బ్యాగ్స్ అయితే ఆర్డర్ వచ్చాయండి. ఒడుగు కోసమని చెప్పి తీసుకున్నారు. కిడ్స్‌కి సంబంధించి కాబట్టి అన్ని కాటన్ ప్రింట్‌లో చేయమన్నారు. ఇది వచ్చేసి గ్లామర్ కాటన్ అనమాట. దీనికి వాడినటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. అండ్ జిప్పు, రన్నర్, క్లాత్ లోపల వేసినటువంటి అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్‌కి డీఎం చేసి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. ఈరోజు వీడియోలో ఈ బ్యాగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. నేను మీరందరూ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అడుగుతూ ఉంటారు కదా, సో తప్పకుండా మీతో షేర్ చేస్తానండి. దానికోసం మీరు చేయాల్సిందల్లా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా లైక్ చేయండి మీకు నచ్చితే కనుక. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా యూజ్ ఉంటే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతవరకు చేస్తే మీరు నా కోసం సరిపోతుంది. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇక్కడ నేను నాన్ వెవెన్ కట్ చేశానండి, ఎందుకంటే నాన్ వెవెన్ మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో ఇది కట్ చేయడం బెస్ట్. పొడవు వచ్చేసి 19.5, 19.5 తీసాను. వెడల్పు వచ్చేసి 12 ఇంచెస్ అండి, 12 ఇంచులు తీసుకున్నాను. ఇదే సైజులో ఫామ్ షీటు అలాగే క్లాత్ తీసుకుని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. పైన ఏమో మెయిన్ క్లాత్ వస్తుంది, కింద వైపు వచ్చి నాన్ వెవెన్ వస్తుంది, మధ్యలో మనకి ఫామ్ షీట్ వస్తుంది. ఈ మూడింటిని కలిపి స్టిచ్ చేసుకొని మధ్యలో కూడా ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. క్లాత్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి, కొంచెం అటు ఇటు అయినా కూడా సరిపోతుంది. కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే ఒక్కొక్కసారి ఫామ్ షీట్ జరుపుతుంది క్లాత్ని అలాగే నాన్ వెవెన్ని. అలాంటప్పుడు మనకి ఎగుడు దిగుడు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా డిజైన్ పైకి ఉన్న వైపున 2 ఇంచెస్కి అటు నుంచి ఇటు మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోండి. ఒకవేళ మీకు అలవాటు ఉంది అనుకుంటే ఫ్రీ హ్యాండ్తో కట్ చేయొచ్చు. కట్ చేసుకుని పీస్ పక్కన పెట్టుకుని మ్యాచింగ్ జిప్ తీసుకున్నానండి. వైట్ కలర్ జిప్ని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ జిప్పు రెండు ఒకవైపు ఉండేలాగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వచ్చేలా చూసుకోండి, ఎందుకంటే ఇలా రివర్స్ తిప్పేటప్పుడు మనకి పీచులు అనేవి రాకుండా ఉండాలి. సో అలా మీరు సమానంగా పెట్టడం కూడా జిప్పు కొంచెం ఎదరికి పెట్టారంటే మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఫినిషింగ్ చూపిస్తాను చూడండి. ప్రత్యేకించి ఈ ప్లేస్లో పైపింగ్ చేసే పని ఉండదు. చూసారు కదా, మీకు అసలు ఎలాంటి పీచులు బయటకు రావు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకో పీస్ ఉంది కదా 2 ఇంచెస్ది, అది కూడా దీనిపైన ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని స్టిచ్ చేయండి. ఇప్పుడు స్టిచ్ చేసినప్పుడు ఏంటంటే క్లాత్ కొంచెం వెనక్కి పెట్టండి, జిప్ ఎదురుకు ఉండాలి. అలా పెట్టడం వల్ల మళ్ళీ మీరు ఎక్స్ట్రా పైపింగ్ వేసే పని ఉండదు అనమాట. మెయిన్ జిప్ దగ్గర అయితే పైపింగ్ వేసుకోవాలి, డబుల్ స్టిచ్ పడుతుంది. ఇప్పుడైతే రన్నర్ ఎక్కించేసుకుంటున్నాను. రన్నర్ ఎక్కించుకున్న తర్వాత హ్యాండిల్స్ తీసుకుంటున్నాను. హ్యాండిల్స్ ఏమో పొడవు 15 లేదా 16 ఇంచులు తీసుకోవచ్చండి. వెడల్పు మాత్రం ఏ హ్యాండిల్ అయినా సరే 4 ఇంచెస్సే ఉండాలి. 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా క్లాత్ని మధ్యలోకి పెట్టుకోండి. అటు ఇటు కూడా ఇలా మధ్యలోకి తీసుకొచ్చి ఇంకొక ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే హ్యాండిల్ అనేది దళసరిగా ఉండి ముడత పడకుండా ఉంటుందండి. చిన్న బ్యాగ్స్కి నాన్ వెవెన్ వేయకపోయినా కూడా పర్వాలేదు, పెద్ద బ్యాగ్స్కి అయితే కంపల్సరీ వేయాలి. వీటికి వేసినా వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ రావాలి. ఇలా ఇప్పుడు హ్యాండిల్స్ సైడ్కి వెళ్ళిపోకుండా చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇలా మధ్యకి ఫోల్డ్ చేసేయండి. చేసిన తర్వాత మరొకసారి ఇలాగా సైడ్కి ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత కరెక్ట్గా మధ్యకి ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడికి మార్క్ చేయండి. రెండు వైపులు ఒకేసారి మార్క్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసి మధ్యకి మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి అటు ఒక 2 ఇంచెస్కి ఇటు ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండిల్స్ అటాచ్ చేయడమే. మనం మార్క్ చేసిన దానికి బయట వైపుకి హ్యాండిల్ ఉండేలాగా చూసుకోండి. మార్క్కి బయట వైపుకి ఉండేలా చూసుకొని అటాచ్ చేసుకోవడమే. దీనివల్ల ఏంటంటే మీరు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత హ్యాండిల్ అటు ఇటు పోయే ఛాన్స్ అస్సలు ఉండదండి. ఇప్పుడు మరొక జిప్ తీసుకుని హ్యాండిల్ పై నుంచి ఇలా రివర్స్లో పెట్టుకుని స్టిచ్ వేసుకోవడమే. వేసుకొని జిప్ ఇలా ఓపెన్ చేసేసి ఆ ఓపెన్ చేసిన జిప్ని ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అయితే వేసుకోవాలండి. రివర్స్ తిప్పి టాప్ స్టిచ్ ఇప్పుడు వేయకూడదు. ఇప్పుడు మీకు ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ వచ్చే విధంగా పాకెట్స్ ఎలా అతుక్కోవాలని చూపిస్తాను. మన బ్యాగ్కి ఇప్పుడు 3 జిప్స్ కదా కావాలి. సో మెయిన్ జిప్ ఆల్రెడీ వస్తుంది, మిగిలిన 2 జిప్స్కి పాకెట్ కావాలి కదా. పొడవు 8 ఇంచెస్, వెడల్పు 12 ఇంచెస్ ఉండేలాగా 2 పీసెస్ తీసుకున్నానండి. ఇలా రెండు సేమ్ సైజులో తీసుకుని ఫస్ట్ మనం జిప్ పెట్టుకున్నాం కదా, అంటే కట్ చేసి జిప్ పెట్టాము చూసారా, అటువైపు పెట్టేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. ఎక్కడైతే మనం జిప్ అటాచ్ చేసామో దానిపైనే ఈ నాన్ వెవెన్ షీట్ పెట్టేసుకుని చివరి వరకు స్టిచ్ చేసుకోవాలండి. ఇంకా మళ్ళీ పైపింగ్ వేసే పని ఉండదు అనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే. ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేసి బ్యాక్ సైడ్ టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి జిప్ దగ్గర పైపింగ్ వచ్చేస్తుంది, మనకి స్టిచ్చింగ్ పైకి కనిపించదు, పాకెట్ కూడా రెడీ అయిపోతుంది. ఇదే కంటిన్యూషన్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలండి. కింద వైపు కొంచెం ఫోల్డ్ చేసి
స్టిచ్చింగ్ అనేది చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మెయిన్ ఒక పాకెట్ అయితే రెడీ అయిపోయింది. ముందు ఇటువైపు స్టిచ్ చేసుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వమండి. ఇటు సైడ్ ఒక పాకెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి లోపల పాకెట్ కావాలి కదా, దానికోసం నాన్ ఓవెన్ షీట్ కట్ చేసుకున్నాం కదండి, ఇంకొకటి దీన్ని తీసుకొని 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మార్క్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 చేస్తున్నాను. 1.5 కానీ 2 ఇంచెస్ కానీ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలవాటు ఉన్న వాళ్ళైతే ఫ్రీ హ్యాండ్తో కట్ చేయొచ్చండి, ఇంతే ఉండాలని ఏమి ఉండదు. కొంచెం 1/2 ఇంచ్ అటు ఇటు అయినా ఏం కాదు. అలవాటు లేని వాళ్ళైతే 1.5 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేయండి. ఇప్పుడు జిప్ తీసుకున్నాను. మన దగ్గర బ్లాక్, వైట్ అలాగే నాన్ వైన్ కలర్ ఉంది కదా, ఈ 3 కలర్స్ జిప్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ జిప్ని ఈ నాన్ వైన్ పైన ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. పెట్టుకుని చివరి వరకు స్టిచ్ చేసుకుని బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసుకోవాలి. నాన్ వైన్ అనేది మనకి పీచరాదు కాబట్టి పైపింగ్ వేసే పని లేదండి. ఇప్పుడు ఈ పీస్ని జిప్ పైన పెట్టేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. దీన్ని కూడా సేమ్ బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత రన్నర్ ఎక్కించేయండి. మీ ఎవరికైనా రన్నర్ ఎక్కించడం రాకపోతే లాంగ్ వీడియోలో పోస్ట్ చేశానండి, క్లియర్గా ఒకసారి చెక్ చేయండి. ఇలా తయారు చేసుకున్న దాన్ని మరొక వైపు జిప్ ఉంది కదండి, ఆ జిప్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, రివర్స్లో పెట్టాము చూడండి, రన్నర్ కింద వైపు వచ్చేలా పెట్టుకున్నాం. ఇలా పెట్టుకుని ఒక స్టిచ్ వేసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసేయాలి. ఇలా మనకి 2 పాకెట్స్ రెడీ అయిపోతాయి. అలాగే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. జిప్ దగ్గర మీకు చూపిస్తాను లాస్ట్లో, చూడండి. ప్రత్యేకించి పైపింగ్ వేసే పని ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఆల్రెడీ అటువైపు ఒక పాకెట్ రెడీ అయింది కదా, ఇటువైపు లోపల పాకెట్. సో ఫినిషింగ్ చూడండి ఏ విధంగా ఉందో, ఇలా వస్తుంది, చాలా ఈజీ. ఇప్పుడు ఈ రెండింటిని మధ్యకి తీసుకొచ్చి ఒక రన్నర్ ఎక్కించేయండి. ఈ బయట పాకెట్కి రన్నర్ ఎటువైపు అయితే ఎక్కించామో ఇటు సైడ్ కూడా రన్నర్ అటువైపే ఉండాలండి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ తిప్పేసి సైడ్ జాయింట్ చేసుకోవడమే. సైడ్ జాయింట్ చేసుకున్నప్పుడు నీట్గా ఇలాగా చేత్తో సర్దుకుంటూ సమానంగా వచ్చే విధంగా చూసుకొని అటు ఇటు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం కార్నర్స్లో కట్ చేస్తాం కదా 1.5 ఇంచెస్కి. బట్ నేను ఇక్కడ బల్క్ ఆర్డర్ చేస్తున్నాను కాబట్టి కట్ చేయకుండా నేను ఇంకొక టిప్ చూపిస్తాను. ఈలోపు నేను ఇక్కడ చూడండి పైపింగ్ వేసేసాను. చివరి వరకు పైపింగ్ అయితే వేసేయండి. ఇక్కడ నేను రెడీమేడ్ పైపింగ్ వాడానండి, ఎందుకంటే అన్ని బ్యాగ్స్కి నాన్ వైన్ కట్ చేయాలంటే టైం వేస్ట్ అయిపోతుంది, దట్టు తొందరగా ఇవ్వాలన్న ఉద్దేశంతో. ఇప్పుడు కార్నర్స్లో మిడిల్ ఫింగర్ తోటి ఇలా కార్నర్ని ఇలా మిడిల్ ఫింగర్తో పట్టుకోండి, సమోసా షేప్లో వస్తుంది. వచ్చిన తర్వాత 2.5 ఇంచెస్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోండి. అంతే, కట్ చేసే పని ఏమి ఉండదండి. సేమ్ మనకి ఇలా కూడా బేస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేసుకుంటే అంతేనండి, బ్యూటిఫుల్ 3 జిప్పర్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా ఈజీ. ఈ బ్యాగ్ తయారు చేయడానికి మీకు ఒక 20 మినిట్స్ పడుతుంది, 15 to 20 మినిట్స్. సో చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి, ఎక్కడ పీచులు రావడం కానీ అలా ఏం జరగదు. అండ్ క్లాత్ విషయానికి వస్తే గ్లామర్ కాటన్ వాడాం కాబట్టి అది కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. చాలామంది అడుగుతున్నారు సింగిల్ బ్యాగ్ ఇవ్వరా, బల్క్ ఇస్తారా అని. అలా ఏమీ లేదండి, సింగిల్ బ్యాగ్ ఇస్తాము, బల్క్ ఆర్డర్ కూడా తీసుకుంటాము, హోల్సేల్గా కూడా ఇస్తామన్నమాట. ఎలా అయినా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫినిషింగ్ చూసారు కదా, ఏ బ్యాగ్ అయినా మన దగ్గర ఫినిషింగ్ ఇదే విధంగా ఉంటుంది. నచ్చితే లైక్